వచ్చిన మనందరము ధన్యులమని గుర్తెరిగి లేచి నిలబడి ప్రతి ఒక్కరము లేచి నిలబడి ఆరాధన పాట పాడక మునుపు మనల్ని మనం ఆరాధికులుగా మార్చుకొని ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్కరు లేచి కళ్ళు మూసుకొని వారమంతా దేవుడు చేసిన మేలులను స్మరించుకునే సమయం ఇది. కళ్ళు మూసుకోవాలి. ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని మన కళ్ళ ముందు దేవుడు మన పట్ల చేసిన మేలులు, మనము పొందుకున్న ఆయన కృప, మనం అనుభవిస్తున్న దేవుని ఆశీర్వాదాలు, వీటిని స్మరించుకునే సమయం. మన మనసంతా ఆరాధన పూర్వకముగా ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి ఆరాధించే సమయం ఇది. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. నాకు ఏ మేలు జరగలేదన్న వారు మౌనంగా ఉండొచ్చు. లేదు ప్రభా, వారమంతా తండ్రి మీ దయారేఖల కింద నన్ను నా కుటుంబాన్ని కాచి కాపాడిన విధానముకై కృతజ్ఞతలు ప్రభా. మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా. మీరు లేకుంటే నా జీవితమే లేదయ్యా. మీ కృపనే కేవలం ఈ దినమున బ్రతికి ఉన్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపే. మన పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుటకు దేవదూతలకు ఆజ్ఞాపించిన ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి సమయంలో ఆరాధించబోతున్నాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని యేసునామ స్మరణతో మనం హృదయపూర్వకముగా నిండు మనస్సుతో హృదయ ఉల్లాసముతో ఆరాధనకు యోగ్యుడు స్తుతి సింహాసనాసనుడైన దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. ఎంతో మంది దినమును చూడలేక మట్టిలో కలిసిపోయారు. ఎంతో మంది అనారోగ్యములతో మరణ పడకల మీద ఉన్నారు. ఎంతో మంది నెమ్మది లేక చావాలో బ్రతకాలో తెలియక నరకపు పొలిమేరల యొద్దున్నారు. మనమైతే నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క పాదాల చెందుతున్నాం. ఇది ఆయన దయ, ఇది ఆయన కృప ఉన్నదని గుర్తెరిగి నిన్ను మనస్సుతో దేవుణ్ణి స్తుతిద్దాం. ఎన్నో మేలులు వారమంతా ఈ దినము వరకు, మనము పుట్టినది మొదలుకొని ఈ దినము వరకు మేలు చేశాడు ఆయన, మంచి చేశాడు. అనుదినము నూతన వాత్సల్యత కలిగి కృప వెంబడి కృపను కుమ్మరించిన ఆ కృపామయుడైన దేవుణ్ణి ఆరాధించే సమయం ఇది. మేలులు చేశాడు ఆయన. మనం వేసే ప్రతి అడుగులో, చేసే ప్రతి పనిలో తన హస్తముంచి నడిపించిన నజరేయుడైన యేసుక్రీస్తు వారిని సమయంలో ఆరాధించబోతున్నాం. అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపించిన ఆలోచన కర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మన అవసరతలో, మన అక్కరలో, మన ఆపదలో, ప్రతి విషయంలో మనకు తోడున్న దేవుడు. మంచి ఆహారముతో, మంచి వస్త్రములతో, మంచి ఆరోగ్యముతో, నెమ్మది శాంతి సమాధానాలతో, మహదైశ్వర్యముతో, రక్షణానందముతో మనల్ని దీవించిన ఆ రక్షకుని సమయంలో ఆరాధించబోతున్నాం. ఎన్నో మేలులు మన ప్రయాణాలలో, ఈ లోకయాత్రలో ముందుకు సాగుతుండగా అపవాది వేసే ప్రతి అగ్ని బాణమును ఖడ్గము వలె అడ్డుకొని అర్పివేసిన యూదా గోత్రపు సింహమైన ఆ దేవాది దేవుని సమయంలో ఆరాధించబోతున్నాం. అపవాది ఎప్పుడు మృంగుదరాన్ని పొంచుకొని ఉండగా అపవాది కోరలను లయపరిచి మనల్ని, మన కుటుంబాలను, సంఘమంతటిని ఆయన తన బలిష్టమైన రెక్కల కింద భద్రపరుచుకున్న బలవంతుడైన దేవుని సమయంలో మనం ఆరాధిద్దాం. అయితే ఇన్ని మేలులు చేసిన దేవునికి వ్యతిరేకముగా, విరోధముగా తెలిసి తెలియని ప్రతి తప్పిదాన్ని సమయంలో ఒప్పుకొని వదిలేద్దాం. మనకు తెలిసి తెలియక మన చూపు ద్వారా, మాట ద్వారా, ఆలోచన ద్వారా ఒప్పుకుందాం, వదిలేద్దాం. తండ్రి, నన్ను దయతో క్షమించయ్యా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. నీ కృపతో నన్ను దీవించుమయ్యా.
నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తానయ్యా, నీకు లోబడి నేను జీవిస్తానయ్యా, నీ ఆజ్ఞలను తండ్రి అనుసరించి జీవిస్తానయ్యా. నీకు ఇష్టం లేనిది చెయ్యను ప్రభా. నా తలంపులన్నీ తలవంపులే తండ్రి. నీ తలంపులు కమ్మని తీయని అనుభవాలు తండ్రి. నీ తలంపులతో నన్ను నింపయ్యా. నీ చిత్తాన్నే నా జీవితంలో సిద్ధింపచేయు. అడుగుదాం దేవుణ్ణి. సొంత నిర్ణయాలతో సొంత తలంపులతో జీవించి నీ జీవితము తలవంపులుగుందేమో. ఈ ఆరాధనలో నీ జీవితాన్ని కమ్మని తీయని అనుభవాలుగా మార్చబడాలి అనే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం, స్తుతులు చెల్లిద్దాం అందరం కూడా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నోరు తెరిచి దేవుని ఆరాధిద్దాం. ఎన్ని సంవత్సరములు గడుస్తున్నా, నీవు ఎంత ప్రార్థించినా నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం దేవుడు నిన్ను చూడలేదని కాదు. రక్షింపనేరకై ఉండినట్లు నా హస్తము కరుచు కాలేదు, విననేరకై ఉండినట్లు నా చెవులు మందము కాలేదు. నీకును నాకును నీ పాపములే అడ్డుగోడలు అంటున్నాడు. నీ అపనమ్మకం, అవిశ్వాసం, అవిధేయత, నీ అతిశయం అడ్డుగోడలుగా ఉన్నాయేమో. ఇది మనం ఒప్పుకొని వదిలిపెట్టు. దేవా, నాలోను ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపమును తప్పిదమును క్షమించుమయ్యా. నీ ఆత్మతో నన్ను నింపయ్యా. ఆరాధన పాట పాడుచుండగా ప్రతి ఒక్కరం మనల్ని మనం ఆరాధికులుగా మార్చుకొని ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి స్తుతిద్దాం. గొర్రెల కాపరి అయిన దావీదు తనను తాను ఆరాధికుడిగా మార్చుకొని ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి స్తుతించినప్పుడు గొర్రెల కాపరిని మహారాజును చేసిన ఆ మహోన్నతుడైన దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఆరాధనలో ఏకీభవించండి. ఎవ్వరూ మీకున్న సమస్యలను బట్టి, మీ చింతలను బట్టి చింతించక చెంత చేర్చుకునే దేవునిలో ఆనందించు. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. దేనిని గూర్చి చింతింపకుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపముల దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకు తలంపులకు కావలి ఉంటుందన్న కరుణామయుడైన దేవుని వైపు చూసి స్తుతిద్దాం. అందరం ఆకాశం వైపు చేతులెత్తి మనస్ఫూర్తిగా చెప్దాం. దేవా, మా ఆశ్రయము నీవే, మా కొండ నీవే, మా కోట నీవే. దేవా, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని మీరు దర్శించమని వేడుకుంటున్నామని మనందరము కూడా నోరు తెరిచి దేవుని సన్నిధిలో అడుగుదామండి. ఎవరికి వారు నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. మన కన్నీరు చూచి ఊరుకుండే దేవుడు కాదు ఆయన. మన ప్రతి కన్నీరును తొలగించే దేవుడు. మన ప్రతి బాష్ప బిందువును దేవుడు మన కన్నీటిని తొలగించి ఆనందమునిచ్చే దేవుడు. మన అంతటా నివసించే మహాగణుడు, మన బలమైన దేవుడు. అందరం కలిసి మాట నాతో పాటు చెప్దాం. యేసయ్యా, మా రక్షక, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని దీవించండి. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి. మహాగణుడా, మహోన్నతుడా, మహోన్నతమైన స్థలములలో నివసించే పరిశుద్ధుడా, మా హృదయపూర్వకముగా మిమ్మల్ని అడుగుతున్నామయ్యా. మీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి. ఆత్మదేవా, మా మధ్యన సంచరిస్తున్నందుకు వందనాలు. మీరు మాతో ఉన్నందుకు వందనాలు. మీ శక్తితో నింపండి, మీ శక్తితో నింపండి, మీ శక్తితో నింపండి అయ్యా. అంతటా నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే,
అందరం కలిసి చెప్దామా? అంతటా నివసించు యెహోవా ఎలోయి, ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్ధేను, ఆరాధనా నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోయి, ఆరాధనా నీకే.